ఇగో మొన్ననే ఒక అధికారిని చూపెట్టిన కదా, ఏంది 200 కోట్లు హోటళ్ళు, లగ్జరీ లైఫ్, ఇల్లుని చూస్తేనే అదిరిపోయే ఇల్లు. ఇప్పుడు మళ్ళొకటి వచ్చింది చూడు. ఎక్సైజ్ శాఖలో మామూళ్ళ నిషా, 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ల పర్వం. ఒక్కో మద్యం దుకాణానికి 2.5 లక్షల టార్గెట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ దందా. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లో 2 ఉద్యోగులు. ఇవనంటే మద్యం దుకాణదారు పని గోవింద. ఇక చూడుర్రి ఏం చేస్తున్నారంటే, ఎక్సైజ్ శాఖ అంటే ఏంటంటే సారా సారమ్మ సార్ ఉన్నది కదా, అదే కాస్త పాటను మనం ఇటు రోల్ చేద్దాం. బీరు మందు బ్రాండ్ విస్క్లో ఇవి ఉన్నది కదా, అది మంచిది కాదు ఆరోగ్యానికి, అది అందరికీ తెలుసు. ఈ తెలంగాణలో పొద్దంతా కష్టపడ్డ అడ్డా కూలీలు కానీ లేదా ఇతరత్ర వాళ్ళకు వచ్చే రోజువారీ వేతనాన్ని తీసుకుపోయి వైన్ షాప్లో పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆ వైన్ షాప్లను ఇంకింత పెంచి తాగాలని ఉత్సాహపరుస్తూ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎందుకు ఇటువంటి దరిద్రమైన ఆలోచనలు వస్తాయో నాకు కూడా తెలియదు, కానీ బడెనక గుడి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్స్లు అయితే తెలంగాణలో చాలా దిక్కులు దర్శనమిత్తాలి. అదేదో జాతర లెక్క నడుతుంది వైన్ షాప్లు. అయితే ఆ వైన్ షాప్లకు సంబంధించి ఏం చేస్తున్నారట అంటే, 2 ఏళ్ల శాశ్వత లైసెన్సుల కోసం వసూళ్ళట. ఒక్కొక్క మద్యం దుకాణానికి 2,50,000 ఇవ్వాలట. హైదరాబాద్ అయితే 3,50,000 అట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి, ఇది గవర్నమెంట్ పోయే సొమ్ము కాదు, వాళ్ళ పర్సనల్ పోయే సొమ్ము. ఆ సొమ్ము ఇక చూడుర్రి. మద్యం షాపుల లాటరీ ద్వారా ప్రభుత్వం ఖజానాకు ఆదాయం తెచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సొంత జేబులు నింపుకునే పనిలో పడ్డారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేశారు. మద్యం దుకాణాల్లో లాటరీ ప్రక్రియ, లైసెన్సుల కేటాయింపు, 1 రోజుల గడువుతో తాత్కాలిక ప్రొవిజన్ లైసెన్సులతో షాపులు తెరవడం. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం 2 ఏళ్లు శాశ్వత లైసెన్సుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ లైసెన్సులు మంజూరు చేసుకున్న ఒక్కొక్క దుకాణానికి 2,50,000 రూపాయలు, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో 3,50,000 రూపాయలు లంచం కావాలంట. ఈ లంచగొండిలకు, మంది రక్తాన్ని దాగే ఈ లంచాలు తీసుకునే ఈ లంచగొండిలకు లంచం కావాలట. ఇందుకోసం అంటే ప్రతి స్టేషన్లో వసూలు చేయడానికి ఆరితేరిన 2 ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చిర్రట. వీళ్ళకు సిగ్గు అనిపిస్తలేదు, శరం అనిపిస్తలేదు. పైసలు ఎట్లా వసూలు చేస్తారా, ప్రభుత్వానికి వచ్చే గండి ఎట్లా కొడతారా నాకు అర్థం కాదు. ఎట్లా కొడతారు మీరు? మీ సొంత డబ్బులు నింపుకోవడానికి ఏం చేస్తున్నారో అధికారులు అలర్ట్గా ఉండాలి. నేనేమని చెప్తున్నా, గీవిల్లే గిట్ల తయారైపోయారు. అరే శాశ్వత లైసెన్సుల కోసం లంచాలు డిమాండ్లు చేస్తారట అండి. ఊళ్ళల్లోనేమో 2,50,000 ఇవ్వయి, నీకు 2 సంవత్సరాలు శాశ్వత లైసెన్స్, లంచం ఇవ్వని ఫైల్ పక్కకట. గ్రేటర్ హైదరాబాద్లో ఏమో 3,50,000 అట. లంచం ఇస్తావా, ఓకే, ఇవ్వకపోతే నీ ఫైల్ పక్కనట. మళ్ళీ దీనికోసం 2 అధికారులు స్పెషల్గా. ఆ రోజు అదేది జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా, ఎటు తిరిగినా కూడా ఒక రకమైన సర్వే చేసుకొస్తే ఫైలు పట్టు పైస పట్టు ఫైలుదే. ఫైల్ ఇస్తేనే పైసలు ఇస్తేనే ఈ ఫైల్ కదులుతుంది, లేకపోతే కదలదు. ఇది రియాలిటీ ఆఫ్ తెలంగాణలో జరుగుతున్న, ప్రభుత్వానికి సంబంధించిన శాఖలలో జరుగుతున్న యథార్థ పచ్చనిజం. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో జరిగింది, మొన్న కూడా జరిగింది. నీ ఫైల్ కదలాలా, పైసలు దే, అదే లంచం. జీతాలు సరిపోతలేవు, ఇంకా దొబ్బి తినాలే, మంది పైసలతో తిని ఊరేగాల కాబట్టి అడుగుతున్నారట. లంచాల మత్తులో ఊగిపోతున్నారు అధికారులు. నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే పాపం అధికారులు వాళ్ళు పూట గడవడానికే కష్టంగా ఉన్నది. మొన్న రిటైర్మెంట్ పైసలు రాకపోతే నా క్యాన్సర్తో బాధపడుతున్నా, అయ్యా దండం పెడితే ఇయ్యా అంటే ఇచ్చిర్రా, ఆయన ఇంకా అరణ్య రోదన అయినది. అలాంటి నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను అంటలేను. నేనేమంటానంటే ఈ లంచాలకు మరిగిన లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఈ లంచాలకు మరిగిన లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా. లంచాలు వసూలు చేసుడు ఏందండి నాకు అర్థం కాదు. వాళ్ళు టెండర్ ఎత్తిరి, లాటరీలు ఎత్తిరి, అల్లా పైసలు, వాళ్ళ లాటరీ వేసినోనికి వత్తనేమో వాడు సంబరపడి, రానోని పైసలు ఏమన్నా వాపస్ ఇచ్చిలే, ఇయ్యలే కదా, అవి ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లంచం ఇవ్వకపోతేనట ఫైలు పక్కన పెడుతున్నారట. గిదా పాలన. ఈ లంచాలకు మళ్ళీ అధికారులు ఇక మేము నీతివంతమైన పాలన చేస్తాం, మళ్ళీ మేము అధికారులం, ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని సొక్కాలు వేసుకొని కుయ్యి అని బండ్ల మీద వచ్చి సామాన్యమైన ప్రజలను ముందు మళ్ళా వాళ్ళను ఏంది భయపెట్టే ప్రణాళికలు. ప్రజలు తలుసుకుంటే బట్టలు ఇప్పి ఉత్సవోపిస్తారు కదా, మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, సుక్కలు చూపెడతారు. ప్రజలకే చిర్రాకు లేవాలి కానీ ఈ తెలంగాణలో గిదా గీ పాలన. దీని మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టి వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ దొంగ ముఠాన్ని అంతా దొరకబెట్టి సస్పెండ్ చేసేసేయాలి.
మొత్తం సర్వీసులకెళ్ళే తీసేయాలి. తెలంగాణలో 40 లక్షల నుంచి 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న. ఉద్యోగం కోసం అల్లాడిపోతు నువ్వు 20,000 ఇచ్చినా పనిచేయడానికి సిద్ధపడ్డ ఉద్యోగులు కోకొల్లలుగా ఉన్నారు తెలంగాణలో. 20 నుంచి 60 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళకి ఉద్యోగాలకు ఈ లంచాలకు అలవాటు పడ్డ అధికారులు ఎందుకు? మనకు లంచానికి అలవాటు పడే అధికారులు మనకెందుకు అంటున్నా? అదొద్దు మనకు, అదెందుకు కావాలి?